హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఊహించిన శుభవార్త వచ్చిందండి. 2500 రూపాయలకు విధి విధానాలు అయితే ఖరారు చేశారు. మనకు రేపటి నుంచి డబ్బులు అయితే ఖాతాలోకి పడబోతున్నాయి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ యొక్క డబ్బులు అనేది మనకు ఎంతమందికి పడతాయి, ఎవరెవరు అర్హులు, విధి విధానాలు ఏంటి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మహిళలకు సంబంధించి మన ఛానల్లో ఎప్పటికప్పుడు వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ అదిరిపోయే శుభవార్త వచ్చిందండి. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు 3 బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. సో ఇక 3 బెనిఫిట్స్లో మొదటిది చూసుకుంటే ఉచిత బస్సు ప్రయాణం, రెండవదిగా చూసుకుంటే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఇక మూడవదిగా చూసుకుంటే ప్రతి నెల కూడా 2500 రూపాయలకే నెల అయితే మహిళలందరికీ వాళ్ళకి పంపిణీ చేయడం అన్నమాట. సో ఇక 3 విధానాలలో ఫస్ట్దైతే అమలైపోయిందండి. ఫ్రీ బస్ అయితే అమలైపోయింది. ఇక 2 అయితే ఉన్నాయి. ఈ రెండిట్లో మనకు ఈ యొక్క మహిళలకు సంబంధించి ఇప్పుడే అప్డేట్ అయితే వచ్చింది. ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలైతే ఉంటారో, అనగా తెలంగాణ ఆధార్ కార్డు కలిగినటువంటి మహిళలకు మాత్రమే ఈసారి ఈ యొక్క 2500 రూపాయల పథకాన్ని అమలు చేయబోతున్నారండి. సో మీరు ఆంధ్రాలో ఉండి తెలంగాణలో సెటిల్ అయినా మీకు తెలంగాణ రేషన్ కార్డు ఉంటే మాత్రమే, అలాగే ఆధార్ కార్డు ఉంటే మాత్రమే మీకు ఈ యొక్క బెనిఫిట్ అయితే పొందొచ్చు అనమాట. అలాగే దీనితో పాటుగా 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్యాలిక్యులేషన్ అయితే చేస్తున్నారండి. ఈ నెల 28న గ్రామ సభలు అయితే నిర్వహించి ఆ గ్రామ సభలలో ఆ ఊరిలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చదువుకుంటున్నారు, ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉన్నారా, లేకపోతే ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నారా, వారి యొక్క వార్షిక ఆదాయం ఎంత, ఇవన్నిటి కూడా మన యొక్క ప్రభుత్వం అయితే లెక్కలకి తీసుకొని వారికైతే బెనిఫిట్స్ అయితే అందివ్వాలని చూస్తుందన్నమాట. సో దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఖచ్చితంగా క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవి 2 అయితే కావాలండి. అలాగే ఆధార్ కార్డుతో పాటుగా రేషన్ కార్డు అనేది ప్రాముఖ్యంగా ఉండాలి. వీటితో పాటుగా మీరు బ్యాంక్ అకౌంట్ కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి మాత్రం ఆధార్ కార్డు నెంబర్ అయితే ఖచ్చితంగా లింక్ అయి ఉండాలండి. బాగా గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు నెంబర్ లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ నెంబర్కి కూడా మీకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. వీటితో పాటుగా రేషన్ కార్డుకి ఆధార్ కార్డుకి లింక్ అయితే కలిగి ఉండాలండి. అనగా రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకుని ఉండాలి. ఈ యొక్క రూల్స్ అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సో ఇవన్నీ పెద్ద కష్టమేం కాదు, మీరు ఒక రోజులో అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. సో మీరు రేషన్ కార్డుకి ఈకేవైసీ చేసుకోండి, అలాగే ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అయితే చేసుకోండి, బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుకి లింక్ అయితే చేసుకోండి, అలాగే పాన్ కార్డు కూడా అయితే లింక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్కి. సో ఇవి మీరు చేసుకొని రెడీగా పెట్టుకోండి. మీ యొక్క గ్రామాలలో గ్రామ సభలు అనేది నిర్వహించి అర్హులను అయితే వాళ్ళు అనౌన్స్ చేస్తారు. సో అర్హులను అనౌన్స్ చేసినప్పుడు నేరుగా మీకు డబ్బులు అయితే ప్రతి నెల కూడా మీకు 5వ తేదీన డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందండి. ప్రతి నెల 5 అయితే మనకు పంపిణీ చేస్తారన్నమాట. సో ఇదేనండి ఇప్పుడిప్పుడే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు 2500 రూపాయలకు సంబంధించి ఊహించని అప్డేట్ అనమాట. సో ఈ యొక్క విధి విధానాలు అయితే ఇవే. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ఏమైనా మీకు కష్టంగా ఉంటే కామెంట్ సెక్షన్లో నోట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.